హాయ్ హలో గైస్, ఈరోజు తమ్నైల్లో చూశారు కదా. తమ్నైల్లో చెప్పినట్లే ఈరోజు అయితే బీబీక్యూ నేషన్ మన దగ్గరలో ఉన్న మధురవాడ బ్రాంచ్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇంకా నేనైతే అన్నేడి నుంచి అయితే స్టార్ట్ అయ్యాను. ఇక్కడ నుంచి ఆటో అయితే ఎక్కాను వేపగుంట వరకు. నాకైతే 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. నేను కంప్లీట్గా డీటెయిల్స్గా పెడుతున్నాను. బార్బిక్యూ నేషన్లో టేస్ట్ ఎలా ఉంటుంది, వర్త్ కాదు అన్నది అయితే చివరి వరకు చూసేయండి విత్ ఫుల్ ఆఫ్ ఫన్స్. మేమిద్దరం అయితే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. ఆటోలోనే ఉన్నాం. ఇంకా మా వాళ్ళు అయితే వేపగుంటలోనైతే ఉన్నారు ఇద్దరు ఆల్రెడీ. ఇంకా ఇల్లు ఉన్నారా లేదా అని చూస్తే మా వాళ్ళు లేరు భయ్య. ఇంకా మేమిద్దరం అయితే బస్సు ఎక్కిసాం. వాళ్ళు మాకు ఫోన్ చేసి మేము వచ్చేస్తున్నారా, మీకంటే ముందు మేమే ఉంటా అన్నారు. ఏముంటారులేంటారా మీరు రెండు అప్పుడు చూసుకుందాం అన్నాను. ఇంకా బస్సు అయితే ఫుల్గా రష్గా ఉంది. ఇంకా ఆల్రెడీ ఒక సీట్ అయితే దొరికింది. మా వాడికి విండో సీట్ దొరకలేదు. చూడండి, విండో సీట్ దొరకపోయినా కెమెరా ఆన్ చేసి నేను ఎలా నవ్వుతున్నాడు. కెమెరా మేక్స్ ఎవ్రీ వన్ స్మైల్ అంటే ఇదేనేమో. ఇంగ్లీష్ రాదు, పెద్దగా రాదు, ట్రై చేశాను. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మంటలని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇలాగ మధురవాడ రోడ్డుకి అయితే వచ్చేసాం. మీకు లొకేషన్ అయితే నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను, కానీ నీట్గా గూగుల్లో బీబీక్యూ నేషన్ మధురవాడ అని కొడితే దర్జాగా చూపెడుతుంది. వచ్చండి. ఇంకా అలా నడుస్తూ ఈ స్ట్రైట్ రోడ్లో అలాగా చాలా బిజీగా ఉన్న రోడ్లోనైతే మనం అయితే నడబోతున్నాం. ఇంకా బీబీక్యూ నేషన్ ఎక్కడరా అని చూస్తే ఇక్కడ ఉంది భయ్యా. ఇంకా మా ఆకలి అయితే ఇక్కడ మొదలైపోయింది. ఇప్పుడు దాకా మొదలవ్వలేదు, కానీ అక్కడ పైకి వెళ్ళేలోపుగా చాలా ఆకలి వేసింది. మా వాళ్ళు లిఫ్ట్ వేసాడు భయ్య. లిఫ్ట్ వేసి తెరిచే లోపుగా మా వాళ్ళు ఎంటర్ అయ్యారు భయ్య. అది క్యాప్చర్ సేల్ అయిపోయింది, కానీ తీసిన వెంటనే మా వాళ్ళు ఇద్దరు కూర్చున్నారు. ఇప్పుడు ఈ అమ్మాయి ఇచ్చిన మాట మీద నిలబడ్డర్రా అని అనిపించింది. ఇంకా లిఫ్ట్ లోపల ట్యాన్గా ఉన్న నేను ఒక స్మైల్ అయితే ఇచ్చేసాను. ఇంకా లోపలికి వెళ్తే యాంబియన్స్ అయితే చాలా ప్లెజెంట్ అండ్ కూల్. వాళ్ళు ఇచ్చిన ఆర్కిటెక్ట్ డిజైన్ అయితే నాకు ఇంకా నచ్చింది. ఇంకా నీట్గా కూర్చోమన్నాడు అయ్యా. ఇంకా అలా హ్యాండ్ వాష్ చేసుకొని వద్దామని వెళ్ళాను. అప్పుల్లోగా మా వాళ్ళు అయితే కూర్చున్నాం. ఇంకా కూర్చున్న తర్వాత ఇంకా కూర్చున్నాం. మామిడి చూశారు కదా ఎంత పెద్ద మాట అన్నాడు. అంటే మావాడైతే నా దగ్గర కెమెరా తీసుకొని నువ్వేనేట్రా మమ్మల్ని కవర్ చేసేది, నేను మమ్మల్ని కవర్ చేస్తాను అనేసి అయితే కెమెరా లాగేసుకున్నాడు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఇంకా దీని తర్వాత మనకన్నమాట తెచ్చిన స్టార్టర్స్ని అయితే స్టార్ట్ చేసాం. ఇంకా స్టార్టర్లో క్రిస్పీ కార్న్ అయితే క్రిస్పీగా నా మనసుని అయితే దోచేసింది అనమాట. వాడు కూడా నోట్లో పెట్టగానే క్రిస్పీగా నచ్చింది మామ అన్నాడు. ఇంకా పొటాటో టిక్కా ఉన్నది, అదైతే నా పర్సనలే. ఇంకా పర్సనల్గా తీసుకోరా నువ్వే అని అనుకుంటారేమో. పర్సనల్ కాదు భయ్య, అందరికీ క్రిస్పీ కార్న్ అయితే చాలా నచ్చుతుంది. ఎందుకంటే బయట నార్మల్ క్రిస్పీ కార్న్ వీళ్ళు చేసిన యూనిక్ ఫ్లేవర్ ఏదో పైన చల్లారు భయ్య. అది పెట్టుకుంటుంటే నోట్లో అది తగులుతూ క్రిస్పీగా తగిలితే చాలా బాగుంది. ఇంకా అదే అయిపోయిన వెంటనే పన్నీర్ టిక్కా అది ఇచ్చారు భయ్య. పన్నీర్ టిక్కా మావాడు వెళ్ళి కాబట్టి మాకు కూడా వేసారు. ఇంకా మావాడు ఫిష్ తిండి కాబట్టి ఫిష్ లెగ్స్ అంట. ఇది అయితే నాకైతే విపరీతంగా నచ్చేసింది. అక్కడ ముందు సాస్ ఉంది భయ్య, ఆ సాస్లో ముంచుకొని తిన్నానండి. ఇంకా నోట్లో చూస్తున్నారు కదా, బ్లాస్టే. ఇంకా అదంతా అయిపోయింది భయ్య. అన్న ఇప్పుడు వచ్చి పన్నీర్ టిక్కా అయితే ట్రై చేయబోతున్నాను. సాఫ్టీగా ఉంది, ముక్క అయితే కనబడుతూ జ్యూసీగా. ఇంక ఇది కూడా తీసుకున్నాను. ఇంకా అది అయిపోయిన వెంటనే చికెన్ పెరి వింగ్స్ అనమాట. ఇది మయోనీస్లో కానీ వాళ్ళు ఇచ్చిన గ్రీన్ సాస్లో కానీ అయితే చాలా పిచ్చి ఎక్కింది నాకు టేస్ట్ అయితే. అన్నిటి స్టార్టర్స్ కంటే ఇదే నచ్చింది. ఇంకా స్టార్టర్లో ఇచ్చేస్తాను, మెయిన్ కోర్స్కి తెలిపా. ఇక్కడ ఎగ్ కర్రీ అండ్ దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ అండ్ చికెన్ కూర కర్రీ అని ఉంది. ఇవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ మన సైడ్ డిషెస్ కూడా అన్నీ ఎందుకే కొత్తగా అనేసి ఒక ఎగ్ అండ్ చికెన్ కర్రీ కొంచెం అండ్ దమ్ బిర్యానీ వేసుకొని అయితే ప్లేట్ అయితే పట్టుకెళ్ళిపోయాను. ఇంకా మీరు కూడా హెవీగా తినేవాళ్ళు అయితే బీబీక్యూకి అయితే వచ్చేయండి. అండ్ చివరి వరకు చూడండి. ఇంకా నేను వేసుకుందట ఎగ్ కర్రీ. ఎగ్ వచ్చిన వెంటనే తినేసాను అనమాట. వీడియో కవర్ చేయలేకపోయాను. ఇంకా ఇక్కడ బిర్యానీ అనమాట చాలా స్పైసీగా అంత ఉండదు. ఫ్యామిలీ తోటి మంచి క్లాసిక్ ఫ్యామిలీస్కి అయితే చాలా బాగుంటుంది. రౌండ్ 1 అయితే అయిపోయింది మా ఊడిది. ఇంకా నా రౌండ్ 1 అవ్వలేదు. ఇంకా మా ఊడు వెజ్ కాబట్టి వెళ్ళి తింటున్నాడు. నాకు తెలిసి ఎవడొకడు ఇక్కడ రౌండ్ 1లోనే అయిపోతాడు అనిపించింది. ఇంకా రౌండ్ 2 వచ్చేసరికి అక్కడ బఫెట్లో ఉన్న ఐటమ్స్ సైడ్ డిషెస్ అన్ని ప్లేట్లోకి అయితే వేసేసుకున్నాం. ఇంకా వేసుకున్నాక కడుపులో ఏమవుతుందో తెలియదు, కానీ ఉదయం లేచేసరికి మాత్రం కంపు అయితే అవుతుందని అర్థమైంది. మా ఫ్రెండ్ నేను అంతా పక్కన పెట్టేసి రౌండ్ 2 కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాం అనమాట. ఇంకా యుద్ధానికి దిగలరా అనేసి ఒక సూప్ కూడా తాగాను. సూప్ అయితే మామూలుగా టేస్ట్ వద్దానా వచ్చాం కదా అనేసి ఇంక అన్నిటికంటే ఆ సూప్ అలా స్పూన్ తీసి నోట్లో పెడితే ఉంది భయ్యో
ఇంకా అలా కలుపుతూనే ఉన్నాను భయ్య మాట్లాడుకుంటూ. ఇంకా నోట్లో పెట్టానండి సూపు ఒక స్పూను. ఏది టేస్ట్ తగలట్లేదు, ఏదో డిఫరెంట్గా తగులుతుంది అని అలా తాగాను. తాగుతుంటే ఇంకో స్పూన్ తాగాలనిపించే అంత ఉంది. కలాగలా తాగుతూ కళ్ళు అయితే ఒకేసారి అంటే డిఫరెంట్ ఫ్లేవర్స్. ఒక లెమన్ని ఇంత బాగా చేయగలరా? చికెన్ పీసెస్ కూడా చాలా డిఫరెంట్ అండ్ యూనిక్ ఫ్లేవర్తో ఇంత బాగుంటుందా సూప్ అని అనిపించింది భయ్య. నిజంగా బీబీక్యూ నేషనల్లో నాకైతే నచ్చింది అయితే ఈ సూప్ అయితే నాకు ఇంకా హై రేంజ్కి అయితే పట్టుకెళ్ళిపోయింది. దీని మీద బీబీక్యూ నేషనల్ మీద ఉన్న రెస్పెక్ట్. ఇంకా బీబీక్యూ నేషనల్లోని వస్తే మస్ట్ అండ్ ట్రై అయితే చికెన్ లెమన్ సూప్ అని ఉంటుంది. మీరు లేకపోతే మీ అంత దురదృష్టవంతుడు ఇంకెవడు ఉండడు. నాకైతే సూప్ అయితే చాలా నచ్చేసింది భయ్య. ఇంకా ఈ సూప్ తర్వాత ఇంకా స్టార్టర్లు అయితే వేస్తూనే ఉన్నాడు. చిల్లీ చికెన్ చెప్పాం భయ్య. ఇంకా ఈ చిల్లీ చికెన్ వచ్చేసరికి అమ్మ ఇది కూడా తగ్గలేదు భయ్యో. వీళ్ళ స్టైల్లో అమ్మమ్మ ఏమన్నా స్పైసీనెస్ కానీ కరెక్ట్గా ఉందరు అయ్యా. ఇంకా కీమా పావ్ అని ఉన్నది భయ్య, అది కూడా తగ్గలేదు భయ్య. కుమ్మేశారు అనుకోండి. ఇంకా కీమా పావు కూడా మధ్యలో కీమా ఇచ్చాడు భయ్య. నోట్లో పెట్టే గుంజి ఉంటుంది. అండ్ చికెన్ వీళ్ళు ఇచ్చారు కదా చిల్లీ చికెన్, అది కూడా స్టార్టర్ సూపర్. అండ్ ఇంక ఇది అయిపోయింది కదా అనేసి మా వాళ్ళు అయితే ఇంకా అవుట్ అయిపోయారు భయ్య. మా వాళ్ళు ఇద్దరు మా వాళ్ళు అవుట్ అయిపోయారు కాబట్టి ఇంక మేమిద్దరం ఉన్నాం. మేమిద్దరం అస్సలు అవుట్ అవ్వం, ఎందుకంటే బటర్ నాన్స్ కూడా ఆర్డర్ ఇస్తాం భయ్య, అది కూడా తినేసాం. ఇంకా మేము కూడా చాలులే ఇంకెంత తింటాం, అసలుకే ఇంటికి వెళ్ళాలి కదా అనేసి ఇంకా డెజర్ట్స్ మీద పడిపోయా. ఇంకా డెజర్ట్స్ వచ్చేసరికి గులాబ్ జామ్ అండ్ సేమియాతో ఉంది. గులాబ్ జామ్ సేమియా అయితే మా వాళ్ళకైతే చాలా నచ్చేసింది అన్నాడు. వాళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నారు నీట్గా తింటూ. ఇంకా మనమైతే ఫస్ట్ అయితే గులాబ్ జాములు అయితే తిన్నాం. జస్ట్ 16 గులాబ్ జాములు వేసుకున్నాను. అవి అలా పిండితో రసాలు అబ్బబ్బా వేడిగా ఉంది భయ్య. గులాబ్ జామ్ అయితే అస్సలు అప్పుడే తీసి పాకంలో తీసి వేసినట్లు వేడిగా అబ్బబ్బా. ఇంకా దాని తర్వాత ఐస్ క్రీమ్ ఒక 2 రౌండ్లు. టోటల్గా నేనైతే స్టార్టర్లు 2 రౌండ్స్, మెయిన్ కోర్స్ 2 రౌండ్స్, బటర్ నాన్ అండ్ చిల్లీ చికెన్ 1 రౌండ్ అండ్ డెజర్ట్స్ 2 రౌండ్స్. టోటల్గా నేను చేసింది అయితే 7 రౌండ్స్ భయ్య. 7 రౌండ్స్లో కూడా ఇంకా చాలా ఖాళీ ఉండిపోయింది. టైం అవుతుందని అయితే నేనైతే బయటికి రావడం అయితే జరిగింది. అండ్ కంప్లీట్గా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి అయితే ఇది పక్కా కరెక్ట్ ప్లేస్ భయ్య. మనీ గురించి ఆలోచించకండి, ఎందుకంటే ఇంత తక్కువలో ఆ బీబీక్యూ నేషనల్ వాళ్ళు మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా హై రేంజ్ అండ్ హై క్వాలిటీ ఫుడ్ టేస్ట్ చేయడానికి అయితే పెట్టిన ఎక్స్ప్రెస్ లంచ్ అనే ఒక ఈవెంట్ భయ్య. ఆగండి డెజర్ట్స్ అయిపోయి అనుకుంటున్నారా? మా వాళ్ళు దహిపూరి అనే డెజర్ట్ ఎంచుకున్నారు, 2 ప్లేట్లు. ఇంకా నేను కూడా మళ్ళీ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఐస్ క్రీమ్ విత్ గులాబ్ జామ్స్ అయితే ఫుల్గా కప్పులో వస్తున్నారు కదా, అది వేసుకున్నాను అంతే. ఈ ఈవెంట్ ఏంటంటే ఫస్ట్ లంచ్ ఒకటి ఉండేది, ఇప్పుడు డిన్నర్ కూడా ఉంది. మీ దగ్గరలో ఉన్న బీబీక్యూ నేషనల్కి వెళ్ళి నీట్గా ఎంజాయ్ చేయండి. నేను చెప్తున్నాను కదా. అయితే బిల్లు 2169 అయితే పడింది. మేమైతే బిల్ అయితే షేర్ చేసుకున్నాం. నా బిల్ అయితే మా ఫ్రెండ్ అయితే కట్టేశాడు. మీకు కూడా అంటే ఫ్రెండ్ ఖచ్చితంగా ఉంటాడు, ఆడికైతే పక్కా ట్రాక్ చేయండి తీసుకెళ్ళరు అనేసి. ఇంకా లిఫ్ట్ తలుపు అయితే తెరిచాం భయ్య. ఇక్కడ అసలైన ఫన్, మా వాళ్ళు అయితే కెమెరా తీస్తున్నానని తెలియదు. ఇంకా వీడియో ఆన్ చేస్తాను అనగానే మా వాళ్ళు లిఫ్ట్ నొక్కేసి వెంటనే కెమెరా అయితే పైకి ఎత్తేసాను స్టైల్గా. ఇంకా మా వాళ్ళు చూడండి రియాక్షన్. కెమెరా అంటే అంత భయం చూడండి. లిఫ్ట్ ఓపెన్ చేసాడు, ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఇంకా గ్రౌండ్ ఫ్లోర్కి దూల తీరిపోయింది. సారీ, మెట్లు దిగాల్సి వచ్చింది, పీకల ముయ్య తినేసాం కదా. ఏదోలాగా ఉంది, ఎందుకో తెలుసు కదా, అన్నిటి వెళ్ళాలి భయ్యా, ఎలాగుంటుందో తెలుసు కదా, కడుపులో గిడిగిడి ఉంటుంది. అలాగలా మెట్లు దిగుతా. ఇంకేట్రా గ్రౌండ్ ఫ్లోర్ రాలేదంటే గ్రౌండ్ ఫ్లోర్ ఆగయ్యా. చూడండి ఎంత చీకటిగా ఉందో, ఎవరు ఎక్కువ రాలేదు కూడా. ఇంకా జస్ట్ టైం పాస్ ఫుల్ అయిపోయింది భయ్యా. మీరు కూడా మీ ఫ్రెండ్స్ తోటి ఎలాంటి మెమరీస్ క్రియేట్ చేసుకుంటే లైఫ్లో ఒకసారైనా క్రియేట్ చేసుకున్నట్లు ఉంటుంది. డోంట్ ఫర్గెట్ టు క్రియేట్ మెమరీస్ విత్ సీయింగ్ ఆల్ దిస్ థింగ్స్ ఆఫ్ యువర్ ఫెయిల్యూర్. ఇంకా మా వాళ్ళు అయితే ఇంగ్లీష్ పక్కన ఆపారు అని చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టేసుకున్నాడు. విండో సీట్ అయితే తప్పక సాధిస్తాడు మా వాడు రోజుకి ఒకసారైనా. మీరు కూడా నా కోసం కాకపోయినా మా వాడి కోసం అయితే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా ఛానల్ని. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, కూలీ డిస్కో పార్ట్ 2 కోసం ఎంతమందిలో అయితే వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్ పెట్టేయండి.
ఇంకా వీడియో ఇంకా ట్రేజర్ ఇంకా ఎవరో చూడలేదో చూసేయండి భయ్యా. పక్కా April 24th అయితే మీ ముందు కూలీ డిస్కో పార్ట్ 2 వస్తుంది. ఎంతమందిలో అయితే వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో గుద్దియండి. మనమైతే April 24th రెడీ అయిపోదాం. బాయ్ బాయ్.